చాలా మంది పిల్లలు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు అమ్మల్ని చాలా బాధ పెడతాయని నీకు తెలుసా? ఏంటమ్మా అవి? మొదటిది, చదవమని ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే చదవడం. చదువు అనేది పేరెంట్స్ కోసం కాదు, ఫ్యూచర్లో నీకు నువ్వు నిలబడడానికి అని మర్చిపోవడం. రెండవది, మనసులో ఏముందో చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోవడం. తర్వాత నన్నెవరూ అర్థం చేసుకోరు అనడం. అమ్మా, నీ మనసు చదవలేదు తల్లి, కాని తన బిడ్డ ఎప్పుడు మనసు విప్పి మాట్లాడుతుందా అని మాత్రం ఎదురుచూస్తుంది. మూడవది, ఇంటి పనులు అమ్మ పని, నా పని కాదు కదా అనుకోవడం. కానీ చిన్న చిన్న పనుల్లోనే రెస్పాన్సిబిలిటీ, కేర్ మొదలవుతాయి. నాలుగవది, థ్యాంక్స్ చెప్పడం మర్చిపోవడం. సారీ చెప్పడానికి ఈగో ఫీల్ అవడం. అమ్మను రోజంతా బాధ పెట్టడానికి ఈ చిన్న విషయాలు చాలు. ఐదవది, తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలని మర్చిపోవడం. బయట వాళ్ళతో సాఫ్ట్ గా మాట్లాడే పిల్లలు కొన్నిసార్లు ఇంట్లోనే హార్ష్గా మాట్లాడతారు. అది పేరెంట్స్ ని చాలా బాధ పెడుతుంది. ఆరోది, తమ ఫీలింగ్స్ గురించి మాత్రమే ఆలోచించడం. అమ్మా, నువ్వు టైర్డ్ గా ఉన్నావా, నీకేమైనా బాధుందా అని ఒక్కసారి కూడా అడగకపోవడం. సారీ అమ్మా, నేను ఇలా ఎప్పుడు ఆలోచించలేదు. నువ్వు చెడ్డ పిల్లవి కాదు తల్లి, కొన్ని విషయాలు మనకి ఇలానే కొంచెం ఆలస్యంగా అర్థమవుతాయి.